తీయగా ఉందిరా గోవిందు. అయ్యా పందారు ఎక్కువైపోయినట్టుంది. చూసుకోదయ్యా ఇంకొట్టి తెస్తాను. అవసరం లేదు కానీ గుప్పడు పందారు అందుకో. నోరు తీపనిపించిందనుకో, టీ తీపనిపించదు. ఏ శానైనా డీల్ చేయాలంటే వ్యవహారం మొత్తం పాడు చేయని అవసరం లేదు. దాంట్లో మనకి నచ్చని గుణాన్ని తీసేస్తే చాలు. ఏటే ఎరారంపే ఊళ్ళో జనాల జబ్బులకి చిట్టీలు రాసి రాసి అలవాటైపోయి నువ్వు నీ స్నేహితుడు నా మీద కలెక్టర్కి ఏదో చిట్టీ రాశారంట. ఏంటి మరి రాయరేంటండి? నేనే రాయమన్నాను. ఎత్తులో ఉన్న ఇళ్ళని వదిలేసి వెళ్ళిపోమంటే ఎక్కడ పోతామండి? మేము వేసుకెళ్ళే పడవలు మేమో కానీ సముద్రం మాత్రం మీ సొత్తు కాదు కదండి. ఫిషింగ్ యార్డ్ కట్టడానికి మేము ఒప్పుకోమండి. రాయనం ఫిషింగ్ యార్డ్ అది నా అవసరం కాదు, గౌరవం. అయ్యా వాళ్ళ అమాయకులయ్యా. ఉన్నట్టుండి వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటే పిల్ల జల్లా రోడ్డుని పడిపోతారయ్యా. వాళ్ళ అమాయకులని ఎవరు చెప్పారా ఆరంపి? అమాయకులైతే సముద్రం నుంచి కొట్టుకొచ్చిన చేపను పట్టుకుంటారు గాని చేపను పట్టుకోవడానికి సముద్రం మధ్యలోకి వెళ్ళారా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివ్వనండి. నూరుంది కదా అని పారేసుకుంటే నాలంటోడికి ఏదో ఒక రోజు దొరికెత్తదిరా. అప్పుడు వచ్చే మాటని కాదు, అది పుట్టే చోటు నరికెత్తాడు ఈ రాయనం. నీ గొంతులో భయం బతికినట్టుంది. ధైర్యం ఆటోమేటిక్ గా చచ్చిపోయి ఉంటుంది. బతుకుపో. మా అమ్మ చెప్తా ఉండేదత్తా, వారసుని కలవకుండా మంచం ఎక్కేసావని. మా ఆయికి నీ మీద కోపం అంట కదా. నీకు పురిట్లోనే నడలేని జబ్బొచ్చినా నా కోసం మంచి కూతురు కన్నావద్దా. సొత్తును కానీ బాగా పెరిగిపోయింది. ఒక్కసారి అమ్మా, ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందత్తా? ఏమైంది బేబమ్మా? చెప్పనా? నువ్వు వద్దని చెప్తూనే ఉంటావు, నేను ముట్టుకుంటూనే ఉంటాను. చేతి నానా, నానా చూడండి నానా, జనాభా వద్దన్న ముట్టుకుని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి కొట్టి చెప్పొచ్చు కదా. అదే లేదు మాయా, పొరపాటున చేయి తగిలితే దాన్ని కూడా రాదాంతం చేస్తాను. ముందు నువ్వు కాలేజీకి వెళ్ళు. రండి బియ్యారో గారు. ఆడపిల్లక పుట్టడం నా తప్ప అమ్మా. ఆ జనాగాడిని ఎన్నిసార్లు కొట్టి భయం చెప్పమన్నా చెప్పరు, పరుగు పోతుందని. అయినా నిన్నే పట్టించుకోలేదులే, నన్ను పట్టించుకోవడానికి. నువ్వెందుకమ్మా బాధపడతావు? ఆణ్ణి నీ మొగుడు కొట్టకపోతే ఏమైంది? రేపు నా మొగుడు చెక్ కొట్టిస్తాలే. Corpus spongiosum. This is corpus spongiosum. ఈ బోర్డు మీద ఉన్నది మగాడి వివరణ మాత్రమే, ఇదే నిర్వచనం కాదు. రమ్య, why are you laughing? Get up. చెప్పు, ఏంటిది? మగతనం మేడం. మగతనం. సిట్ సిట్. జువాలజీ మేడం ఫిలాసఫీ చెప్తుంది అని అనుకోకపోతే ఐ విల్ టెల్ యూ సంథింగ్. ప్రతి అమ్మాయి జీవితంలోకి ఒక అబ్బాయి వస్తాడు. ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ప్రతి క్షణం ప్రేమని ఫీల్ అవ్వగలిగితే అది మగతనం. అతని పక్కనుంటే చాలు, ప్రపంచంలో ఇంక ఏం అవసరం లేదనుకుంటుంది చూడు, అది మగతనం. అది ఏదో ఒక మూల నుండే అవయవం కాదు, అతని శరీర నిర్మాణ అణువులోనూ ఉంటుంది. అది చూడగలగాలి. No one can handle erections lifelong, but emotions can be handled lifelong.
తలింపు చూడప్ప సొత్తందా లేదో. వచ్చేస్తలేరా దానికి ఏమన్నా విమానం గేరు ఉందేటి పైనుంచి పోవడానికి. యారా మన మా కుర్రోళ్ళు మీ ఊరు వస్తే ఒక్కళ్ళే చేసి కొట్టేవంట. చెప్పలేదా మీ వాడు పుట్టింది కూడా ఒక్కడే అని. చెప్పారా అయినా వాళ్ళ కోసైతే ఊరుకుంటారేటి? వాళ్ళ కోసెత్తేనే మీదకి వచ్చేసావంటే ఊరే పీకెత్తే ఏం చేస్తారా? ఇంకొక మాట ఎక్కువ మాడితే ఒక్కొక్కడికి అద్దాలు పలిపడి చెప్తున్నాను. మా ఊడికి భూతి రక్క మీకు భూతి అర్థం కాలేదేమో. చూసావన్న ఇడు పొగరు పొగరులో గాచరా పలకలు రాదు ఆడి పొగరేట్రా. గాడి సాగు తీస్తే భయపడ్డావేంట్రా నీ అబ్బా? చూసుకుందాం. చూడు చూడు అక్కడేదో గొడవ జరుగుతుంది. వీడేంటి ఇంత కోపంగా ఉన్నాడు? త్వరగా ముసలోడైపోతాడు. ఇదేంటి బేగం బస్లో ఉంది? ఏ బేబమ్మా రా. ఏ బేబమ్మా ట్రాఫిక్ ఆగిపోయింది కదా, నా బండి మీద పోదా? నీకే చెప్తున్నాగా, రా వెళ్దాం. రమ్మని చెప్తున్నాను కదా. చూసేస్తుందిరా, దేవమ్మ చూసేసింది. వీడు ముసలోడు అవ్వకూడదే. దేవమ్మ చూస్తుందిరా, చూస్తుందిరా. మాదిలా చూస్తుంది. నన్ను పిలిచేస్తుంది. నేను ఆ మాట చెప్తున్నాను ఇందాక నుంచి. చూసేసింది. ఏట్రో నీ చెయ్యి తిని సిరాకడేటుడివి ఏకంగా కాలేసేసు. ఏం లేదు పొడుకోనన్నా. ఏటైందిరా? ఏం లేదు నాన్న. ఆ మాయపట్నంతో కూడా ఎందుకురా? వాడిని అన్నంటే ఊరుకునే వాడు నాన్న. నిన్నన్నాడు నాన్న. ఇంట్లో ఆడోళ్ళుంటే చెప్పేవాళ్ళు, అమ్మే చెప్పిందనుకోరా. మనం గొడవకెళ్ళకరా నాన్న. అమ్మని మొదటిసారి ఎప్పుడు చూసా నాన్న? చూసేదే ఉందిరా. పెళ్ళన్నారు, తీసుకెళ్లారు, ఓ గుడిసెలో కూర్చోబెట్టారు, ఓ పిల్లని తీసుకొచ్చారు. మీ తాతేమో నాకు సొంత వల్లేదని పిల్లనివ్వడానికి ఒప్పుకోలేదురా. నేను మా అమ్మ తిరిగి వస్తుంటే
ఆ పిల్ల కాపు కాసి నా వైపు అదో మాదిరిలా చూసిందిరా. అంతే, అప్పు చేసి వాళ్ళు కొనేసి మీ అమ్మ మెళ్ళో తాళి కట్టేశా. అంటే అదో మా ఆదిలో సుత్తే తాళి కట్టేలా నాన్న. రే, నీ పొద్దునే ఆటకెళ్ళాలి గాని నువ్వు తొంగరా. అమ్మదో మా ఆదిలో చూసిందా నాన్న నిన్ను? నిజంగానే అదో మాదిరిలా చూసిందిరా. తొంగోరా. అరే నీకు దండం రోయ్. అదో మా ఆదిలోనే చూసిందా నాన్న నిన్ను? అయ్యి బాబోయ్, నీకు దండం పెడతారు బాబు. నిజంగానే అదో మాదిరిలా చూసిందా? అదే 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 నేను పొద్దున ఆటకెళ్ళాలి. చూసిందా? అయ్యో ఈ నెల కూడా రేషన్ తీసుకోకపోతే మాడదంతా కూడా అయిపోద్ది. చక్రం అన్ని 2 కేజీలు ఎక్కువేరా. ఏమండి ఏమండి మిమ్మల్ని ఎలా ఏరా ఏంటండి లైన్ లో ఎంతమంది ఉంటే కనిపించట్లేదా? వచ్చి లైన్ లో నుంచండి. ఎట్రా గొంతులు ఎగుతుంది? గోవింద్ గారితో తగువెందుకులే ఆసి. నేనేమంటున్నాను, వచ్చి లైన్ లో నుంచోమంటున్నాను. ఇట్రా లేలో నిలబడింది. ఇటీ గోవిందు వెళ్ళి ముందు లైన్ లో నిలబడు. తాలింపు నేను రేంషా పడాలి పనుండి లైన్ లో నిలబడమని మళ్ళీ అదో మాదిలో చూసేసి మీసాలు తిప్పేసిందిరా బేవమ్మా. నీ మూమెంట్ మామూలు లేదు రోయ్. డ్రైవర్ గారు కూడా దిగెత్తున్నారా? చూసాడంటావా? లేకపోతే ఎందుకు ఆపుతాడు? అయ్యి బాబు, ఈ మూమెంట్ తేడగొట్టేస్తుంది. నువ్వు నాకు తెలియదు, నేను పోసేసుకుంటాను. ఏం కాదులే, నేను చూసుకుంటా. మిమ్మల్ని ఎవరురా మీది? డ్రైవర్ గారు నాకేం తెలియదు, పోసుకోవడానికి ఎక్కాను అంతే. ఓ పాడుకుర్రాలా మీరు? ఏం లేదురా, బస్ రీపర్ వచ్చి ఆగిపోయింది. బేబమ్మ గారికేమో ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఆటోలు కూడా ఏం రావట్లేదు. కాస్త మీరు కాలేజీలో దింపండి రా. ఈ పత్తాపలాన్ని మాకు అక్క. అది కాదురా బాబు, కొంచెం వస్తున్నాను బేబమ్మ. మనకు తెలిసిన కుర్రోళ్ళు ఉంటే సాయం అడిగానమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే. ఎవరో తెలియని వాళ్ళ బండి నేనెందుకు ఎక్కుతాను? Ma'am? Yes? Washroom. Okay, go. ఇవాళ కోసం ధైర్యం చేసి వెళ్ళి మాట్లాడరా బాబా, మాట్లాడు. గట్టి పిలివా మాట్లాడేసి మాట్లాడే. బేబమ్మ. బేబమ్మ ఏంటి? నా పేరు బేబమ్మ కాదు. బేబమ్మ కాదా? ఏంటి మూమెంట్? మీ పేరు బేబమే కదా? కాదు. ఓయ్ బేబమ్మ, అయితే నీ పేరు చెప్పు. మూమెంట్ ఏం లేదేటి? ఓయ్, నువ్వు పేరు చెప్పుకుంటే నా కోపం వస్తుంది. నీ ముస్లిం అయిపోయి ఇష్టమా? చెప్పు, అయిపోమంటావా? ఏదో రాసుకుంటుందిరా. అవునరా. సంగీత ఇప్పుడు అడిపోయినాదరా నీకు స్పీడ్ బ్యాక్. సంతా